Hi everyone, welcome to Cricket Chat with Venkatesh. క్రికెట్లో ఎన్నో కాంట్రవర్సీస్ ఉంటాయి, చాలా మిస్టరీస్ కూడా ఉంటాయి. కానీ క్రికెట్ చరిత్రలో ఒక అతిపెద్ద మిస్టరీ ఏంటంటే ది డెత్ ఆఫ్ బాబ్ బుల్మర్. 2007 వన్డే వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు అతను పాకిస్తాన్ కోచ్గా ఉన్నప్పుడు పాకిస్తాన్ షాక్ డిఫీట్ తర్వాత పాకిస్తాన్ ఐర్లాండ్ చేతిలో కంగు తిని షాక్ తిని వరల్డ్ కప్ నుంచి బయటికి వెళ్ళిపోయిన రోజున రాత్రి సడన్గా హీ వాజ్ ఫౌండ్ డెడ్ ఇన్ హిస్ హోటల్ రూమ్. అది ఆత్మహత్య, న్యాచురల్ డెత్ లేకపోతే హత్య అనేది రకరకాల కోణాల నుంచి దాని మీద ఇన్వెస్టిగేషన్ సాగింది. దాంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కోణం కూడా ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ అంటేనే మనకు ఆ ఫిక్సింగ్ క్రీనడలు ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి. అంతేకాకుండా హాన్జీ క్రోనియే ఎవరైతే మ్యాచ్ ఫిక్సింగ్లో పట్టుబడ్డాడో సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్, అతను కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా సౌత్ ఆఫ్రికా కోచ్గా బాబ్ బుల్మరే ఉన్నాడు. అందుకని అతని డెత్ని ఎవ్వరు కూడా నమ్మలేదు, న్యాచురల్ డెత్ అంటే. ఒక రామ్ గోపాల్ వర్మ సినిమాలాగా బోల్డ్ అనే ట్విస్ట్ అండ్ టర్న్స్ ఉన్న ఈ మర్డర్ మిస్టరీ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పటికీ అది మిస్టరీగానే ఉంది, క్వశ్చన్ మార్క్గానే ఉంది, ఎప్పటికీ క్వశ్చన్ మార్క్గానే మిగిలిపోతుంది. దాని న్యాచురల్ డెత్ అని చివరికి తేల్చేసి కేసు క్లోజ్ చేసేసారు. కానీ ఓన్లీ ఫ్యూ పీపుల్ బిలీవ్ దట్ ఇట్ వాజ్ ఎ న్యాచురల్ డెత్. దీని వెనకాల చాలా ఉంది, కానీ అదంతా బయటికి రానివ్వలేదనే ఫీలింగ్ చాలా మందిలో ఉంది, ఇంక్లూడింగ్ హిస్ క్లోజ్ ఫ్రెండ్ అండ్ ఫార్మర్ సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్ క్లైవ్ రైస్. వీళ్ళందరూ కూడా ఈ థియరీని, అది న్యాచురల్ డెత్ అనే దాన్ని నమ్మట్లేదు. అట్లా ఎవరి బాబ్ బుల్మర్ మీలో చాలామంది తెలుసు, తెలియని వాళ్ళ గురించి చెప్తాను. అతను ఇండియాలో పుట్టాడు. వాళ్ళ ఫాదర్ ఇండియా అంటే ఈజ్ అ బ్రిటిష్, అంటే 1948లో పుట్టాడు. వాళ్ళ ఫాదర్ ఒక ఇన్సూరెన్స్ బిజినెస్లో ఉండేవాడు ఇండియాలో, ఈ బ్రిటిషర్ అయినప్పటికీ. రంజీ ట్రాఫీ కూడా ఆడాడు, యునైటెడ్ ప్రావిన్స్ తరఫున రంజీ ట్రాఫీ ఆడాడు. సో ఇండియాలో కాన్పూర్లో పుట్టాడు. తర్వాత ఇంగ్లాండ్ వెళ్ళి ఇంగ్లాండ్లో, తర్వాత సౌత్ ఆఫ్రికాలో క్రికెట్ ఆడాడు. ఇంగ్లాండ్ తరఫున 19 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు, కొన్ని వన్డేస్ ఆడాడు. హీ వాజ్ ఎ గుడ్ ప్లేయర్ ఫర్ ఇంగ్లాండ్. ఐ రిమెంబర్ హిమ్ ప్లేయింగ్ ఇన్ ద 70s. తర్వాత కోచ్గా అయిన తర్వాత అతను సౌత్ ఆఫ్రికా టీం కోచ్గా చాలా రోజులు ఉన్నాడు. తర్వాత 2004లోనే ఎప్పుడో పాకిస్తాన్ టీంకి కోచ్గా వచ్చాడు. ఇండియా పైన వాళ్ళు 2006లో వాళ్ళ గడ్డ పైన టెస్ట్ సిరీస్ గెలిచినప్పుడు కూడా అతను కోచ్గా ఉన్నాడు. చాలా మంచి కోచ్గా, ఫస్ట్ కోచ్ టు యూజ్ హైటెక్ మెథడ్స్, అంటే ల్యాప్టాప్స్, కంప్యూటర్ అనాలిసిస్ స్టార్ట్ చేసింది ఒక కోచ్గా క్రికెట్లో బాబ్ బుల్మర్ అని చెప్తారు. అన్న ఎంతవరకు వెళ్ళాడంటే హాన్జీ క్రోనియే సౌత్ ఆఫ్రికా కెప్టెన్గా ఉన్నప్పుడు అతనికి ఇయర్ పీస్ ఇచ్చాడు ఫీల్డ్లో ఉన్నప్పుడు. ఇతను అక్కడి నుంచి కోచ్గా తన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు. తర్వాత దాన్ని ఐసీసీ బ్యాన్ చేసింది. అలా కోచ్ ఆన్ ఫీల్డ్లో కెప్టెన్కి సలహాలు ఇవ్వకూడదని చెప్పారు. సో అంత టెక్నాలజీని యూజ్ చేసుకునే కోచ్ అతను. సో చాలా సక్సెస్ఫుల్ కోచ్గా అతని పేరుంది. సౌత్ ఆఫ్రికాకి టైటిల్స్ రాకపోవచ్చు, కానీ అతని కోచింగ్ మెథడ్స్ మాత్రం చాలా మంది లైక్ చేసేవారు. ఇన్నోవేటివ్ స్ట్రోక్ ప్లేని కూడా ఎంకరేజ్ చేసేవారు. సో అది బ్రీఫ్గా అతని హిస్టరీ. అసలు ఏం జరిగింది? 2007 వరల్డ్ కప్ మనకి ఒక పేడగల లాంటిది. మనం కూడా శ్రీలంక చేతిలో, బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోయి మనం కూడా వరల్డ్ కప్ నుంచి నిష్క్రమించాం. అలాగే పాకిస్తాన్ కూడా ఐర్లాండ్ చేతిలో ఓడిపోయి వరల్డ్ కప్ నుంచి బయటకు వెళ్ళిపోయింది. ఆ వరల్డ్ కప్ ఫార్మాట్ కూడా అలా ఉంది. ఏంటంటే 3 మ్యాచ్లు ఉంటాయి, 2 మ్యాచ్లు ఓడిపోతే మీ లీగ్ స్టేజ్లో, గ్రూప్ స్టేజ్లో యూఆర్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ హోస్ట్ వెస్టిండీస్ చేతిలో ఓడిపోయారు. తర్వాత ఆన్ మార్చ్ 17, 2007 వాళ్ళు ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోయారు. 132 కాల్అవుట్ అయ్యారు. బాల్ వాజ్ స్వింగింగ్. జమైకాలో జరిగింది మ్యాచ్. జమైకా వాళ్ళకి ఇచ్చిన వెన్యూ. దాన్ని వాళ్ళు చేజ్ డౌన్ చేశారు. 7 వికెట్లు పడినాయి వాళ్ళు కూడా. బట్ వాళ్ళు ఐర్లాండ్ గెలిచేసింది. అప్పుడు ఐర్లాండ్ పసికూలు, ఇప్పట్లో ఐర్లాండ్ కాదు. సో దాంట్లో ఏంటంటే కోచ్కి వాళ్ళకి మధ్య ఏదో వాగ్వివాదం జరిగింది. హోటల్కి వచ్చిన తర్వాత కోచ్ తన రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత మార్నింగ్ టైంలో మామూలుగా రూమ్ క్లీనింగ్ వస్తారు కదా, వాళ్ళు ఎంతకీ తలుపు కొట్టిన తలుపు తీపిస్తే ఓపెన్ చేశారు. వాళ్ళ దగ్గర మాస్టర్ కీ ఉంటుంది కదా. ఓపెన్ చేసి చూస్తే బాబ్ బుల్మర్ వాజ్ ఫౌండ్ డెడ్ ఇన్ హిస్ వాష్రూమ్. తన బాత్రూమ్ ఉంటుంది హోటల్లో. ఆ బాత్రూంలో అతను పడి ఉన్నాడు. నోట్లో రక్తం కారుతుంది. వాల్స్ మీద వాంతి చేసుకున్నట్టు గుర్తులు ఉన్నాయి. అండ్ అప్పటికే చనిపోయాడు. సో
సడన్గా ఇది పెద్ద షాక్ అయింది. ఏంటి వరల్డ్ కప్లో పాకిస్తాన్ కోచ్ చనిపోవడం ఏంటి, అందులోనూ పాకిస్తాన్ ఒక షాక్ డిఫీట్. పాకిస్తాన్ ఓడిపోయిందంటే దాని వెనకాల ఎన్నో కుట్ర కోణాలు ఉంటాయి, ఏదో మ్యాచ్ ఫిక్సింగ్ చేశారు వీళ్ళని చెప్పి. అలాంటి టైంలో ఇతను చనిపోవడం ఏంటి అనేది పెద్ద వార్త అయిపోయింది అప్పట్లో, పెద్ద సెన్సేషన్. సో దాని మీద బోల్డంత ఎంక్వైరీ నడిచింది. మార్క్ షీల్డ్స్ అని జమైకాకు చెందిన జమైకా పెగాసస్ హోటల్లో రూమ్ నెంబర్ 374లో ఇన్సిడెంట్ జరిగింది. 12th ఫ్లోర్లో ఉందండి, 5 స్టార్ హోటల్. సో మార్క్ షీల్డ్స్ అని డిప్యూటీ పోలీస్ కమిషనర్ ఆఫ్ జమైకా, అతను ఈ కేసు హ్యాండిల్ చేశాడు. అతను ముందన్నాడు ఇది బహుశా సస్పిషియస్ డెత్ కానీ చెప్పాడు. అండ్ అతను చనిపోయిన రోజునే, అంటే 18th రోజు కదా బయటపడింది, మార్చి 18th రోజు, ఇంజాముల్ హక్ కెప్టెన్ ఆఫ్ పాకిస్తాన్ టీం ఏమైనా చేశాడంటే నేను కెప్టెన్సీ నుంచి విరమించుకుంటున్నానని చెప్పాడు. అది చాలా రాంగ్ టైమింగ్. ఆ టైంలో అతను చెప్పాడు. పాకిస్తాన్ టీం కూడా ఏం చెప్పింది ముందు, ఇది ఆత్మహత్య ఏమో అని చెప్పింది, తర్వాత హార్ట్ అటాక్ అన్నది. సో పాకిస్తాన్ టీం కూడా తన వెర్షన్స్ మారుస్తూ, సో చాలా డౌట్స్ వచ్చినాయి. సరే బాగానే ఉంది, ఇది న్యాచురల్ డెత్, అది అటాప్సీ జరిగిన తర్వాత అటాప్సీ అంటే పోస్ట్ మార్టం జరిగింది. ఆ పోస్ట్ మార్టం చేసిన వ్యక్తి కూడా, డాక్టర్ కూడా, ఆయన పేరు ఈ శేషయ్య, ఇండియాలో పుట్టి అక్కడ సెటిల్ అయిన వాడు, బహుశా తెలుగువాడండి, శేషయ్య అని పేరు తెలుగువాడండి. ఆయన చేశాడు అటాప్సీ, పోస్ట్ మార్టం. మొదట్లో అతను కూడా దాన్ని న్యాచురల్ డెత్ అని, కానీ తర్వాత అతను వెర్షన్ మార్చుకుని ఏం చెప్పాడంటే దిస్ ఇస్ మర్డర్ బై స్ట్రాంగులేషన్, గొంతుని నిలువు చంపేశారు, మెడ దగ్గర ఒక బోన్ ఫ్రాక్చర్ అయిందన్నారు. సో 21st తమ లాస్ట్ మ్యాచ్ ఆడారు. అప్పటికే దేవర్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ కప్ పాకిస్తాన్, కానీ లాస్ట్ మ్యాచ్ జింబాబ్వే మీద ఆడి గెలిచారు. గెలిచి వాళ్ళు అయినా కూడా దేర్ అవుట్ ఆఫ్ ది వరల్డ్ కప్ ఆడి వెనక్కి వెళ్ళిపోతున్న రోజున 21st రోజున మార్క్ షీల్డ్స్ ఏం ప్రకటించాడంటే ఇది డెత్ బై మర్డర్, స్ట్రాంగులేషన్, పీక నిలువు చంపడం ద్వారా మర్డర్ జరిగింది అని చెప్పి తన వెర్షన్ మార్చాడు. మార్చేసరికి హాల్ హెల్ బ్రోక్ లూస్. ఏంటి నిజంగా ఇది మర్డర్ జరిగిందా అని చెప్పి పాకిస్తాన్ టీం మీద చాలా అనుమానాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే ఈ వరల్డ్ కప్ జరుగుతున్నప్పుడు, అది వెస్టిండీస్లో జరిగింది 2007 వరల్డ్ కప్, చాలామంది బుకీస్ అక్కడ ప్రత్యక్షమయ్యారు. కంట్రోల్ లేదు వాళ్ళపైన, బుకీస్ అందరూ అక్కడ ప్రత్యక్షమయ్యారు అనేది వాస్తవం. తర్వాత చాలా చాలా డౌట్స్ ఉన్నాయి అక్కడ. ఏంటంటే ఇతను నేను ఎంతమంది చెప్పినట్టుగా సౌత్ ఆఫ్రికా కోచ్గా కూడా ఉన్నాడు. ఎప్పుడు హాన్సీ క్రోనియా కెప్టెన్గా ఉన్నప్పుడు హాన్సీ క్రోనియా తనే ఒప్పుకున్నాడు మ్యాచ్ ఫిక్సింగ్ చేసిన, అప్పుడు అతనే కోచ్గా ఉన్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ టీంలో ఇలాంటి వ్యవహారాలు జరగడం కామన్. సో పాకిస్తాన్ డ్రెస్సింగ్ రూమ్లో లేకపోతే పాకిస్తాన్ టీంతో పాటు ఏమన్నా ఇల్లీగల్ క్యాష్ ఉన్నట్టుగా అతనికి తెలిసిందా, లేకపోతే అతను పుస్తకం రాయబోతున్నాడు అనేది కూడా కొన్ని వార్తలు వచ్చాయి. సో అతనికి హీ నోస్ టూ మచ్, చాలా విషయాలు తెలుసు అతనికి. తెలుసు కాబట్టి అతన్ని బుకీస్ ఎలిమినేట్ చేశారా, మాఫియాను ఎవరిని ఉపయోగించి అతన్ని అడ్డు తొలగించుకున్నారా అనేది డౌట్. పాకిస్తాన్ టీం మీద నీడిల్ ఆఫ్ సస్పెన్షన్ కనిపించింది. దాని కారణాలు ఏంటంటే టీం అసిస్టెంట్ కోచ్ ముష్టాక్ అహ్మద్, లెగ్ స్పిన్నర్గా చాలా ఫేమస్. సో ముష్టాక్ అహ్మద్ మొహం మీద కొన్ని స్క్రాచ్ మార్క్స్ కనిపించాయి. తర్వాత వాళ్ళ టీం మేనేజర్గా ఉన్న తలత్ అలీ, అతను సడన్గా హోటల్లో తన పేరు మార్చుకున్నాడు. హోటల్ రికార్డ్స్లో తలత్ అలీగా వేరే పేరుతో వేరే రూమ్కి మారాడు. అది కూడా అర్థం కాలేదు, దానికి ఆన్సర్ లేదు. ఇలా కొన్ని డౌట్స్ మనకి కనిపించినాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే మ్యాచ్కి ముందు రోజు, ఐర్లాండ్ మ్యాచ్కి ముందు రోజు ప్రీ మ్యాచ్ పార్టీ ఒకటి జరిగింది. ఆ పార్టీలో ఎవరెవరు షేడీ క్యారెక్టర్స్ కనిపించారు. తర్వాత ఆ పార్టీ టైంలో ఒకరిద్దరు పాకిస్తానీ జర్నలిస్ట్కి ఊల్మర్కి మధ్య ఒక హీటెడ్ ఎక్స్చేంజ్ కూడా జరిగింది. వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది, వాళ్ళ ముగ్గురి మధ్య. సో ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ చాలా అనుమానాలు రేకెత్తించాయి. అంతేకాకుండా ఊల్మర్కిని పాకిస్తాన్ టీంకి మధ్య కొంత టెన్షన్ కూడా క్రియేట్ అయింది. ఎందుకంటే అప్పట్లో ఇంజమాముల్ కెప్టెన్గా ఉన్నప్పుడు అతను చాలా రిలీజియస్ అయిపోయాడు. అతను టీం కూడా ఏంటంటే ఎక్కువగా ప్రేయర్స్ చేసేవాడు. ఇతను ప్రాక్టీస్ చేద్దామంటే లేదు మేము ప్రేయర్ టైం అయిందని వెళ్ళేవారు. సో అతను పాకిస్తాన్ బోర్డు కూడా కంప్లైంట్ చేశాడు ఊల్మర్, వీళ్ళు ఎక్కువగా ప్రేయర్స్ చేస్తున్నారు, ప్రాక్టీస్ చేయట్లేదు అని చెప్పి. వాళ్ళు ఇంతగా టూ మచ్ రిలీజియస్గా ఉండడం కూడా అతనికి నచ్చలేదు. సో ఆ విషయంలో ఇంజమామ్కి అతనికి మధ్య కొంత రిఫ్ట్ క్రియేట్ అయింది, కొంత
వాళ్ళిద్దరి మధ్య ఒక స్పర్ధ ఏర్పడింది అనేది కూడా వార్తలు వచ్చినాయి. సో ఇవన్నీ చూస్తుంటే ఎవరికి అర్థం కావట్లేదు. అది మార్షల్స్ కూడా ఏం చెప్పాడంటే, జమైకాలో చాలా మర్డర్ రేట్స్ చాలా ఎక్కువ, మర్డర్స్ ఎక్కువ జరుగుతుంటాయి, గ్యాంగ్స్టర్స్ ఉంటారు. కానీ వాళ్ళు మనం మోడస్ అపరాండే అంటాం కదా, వాళ్ళు క్రిమినల్స్ వాడే పద్ధతులు, దాన్ని బట్టి ఎవరు చేశారనేది పోలీసులకు తెలిసిపోద్ది ఈజీగా. మార్షల్స్ డిప్యూటీ పోలీస్ కమిషనర్ చెప్పింది ఏంటంటే, ఇది జమైకన్ గ్యాంగ్స్టర్ చేసిన మర్డర్ అయితే కాదు, ఎందుకంటే వాళ్ళు దే యూజ్ నైవ్స్ అండ్ పిస్టల్స్, వాళ్ళ గొంతు నుండి చంపడం లాంటివి చేయరు అని అది రూల్ అవుట్ చేశారు. సో ఏదైనా మర్డర్ కనుక అయితే అది ఎవరో బయట వాళ్ళు చేసి ఉండాలి, ఏ బుకీస్ చేసి ఉండాలి, లేకపోతే పాకిస్తాన్ టీం మీద కూడా సస్పిషన్ అనిపించింది. అందుకే ఏం చేశారంటే, పాకిస్తాన్ టీం తమ ఆఖరి మ్యాచ్ ఆడి వరల్డ్ కప్ నుంచి అవుట్ అయిపోయారు కాబట్టి వాళ్ళు వెళ్ళిపోతుంటే సడన్గా ఎయిర్పోర్ట్లో కెప్టెన్ ఇంజమాముల్ హక్ని, అసిస్టెంట్ కోచ్ ముష్తాక్ అలీని, మేనేజర్ తలత్ అలీని పోలీసులు ఆపేశారు. ఆపేసి మీతో ఇంట్రాగేట్ చేయాలి అని ఆపేశారు. పాకిస్తాన్ ప్లేయర్స్ అందరి ఫింగర్ ప్రింట్స్, DNA కూడా తీసుకున్నారు. సో ఇదేదో పాకిస్తాన్ టీం మీద కొన్ని సస్పిషన్స్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత తన భార్యకి అతను ఒక ఈమెయిల్ రాశాడు. ఉల్మర్ తన భార్యకి ఒక ఈమెయిల్ పంపించాడు, నాకు చాలా డిప్రెసింగ్గా ఉంది, టీం ఓడిపోయింది, నేను వాళ్ళు రాత్రి పడుకోనేమో అని కూడా అన్నాడు. దాంట్లో ఏం రాశాడంటే, ఇది జాగ్రత్తగా ఉంది, ఐ కుడ్ టెల్ ది ప్లేయర్స్ వర్ ఫర్ సమ్ రీజన్ నాట్ ఏబుల్ టు ఫైర్ దెమ్సెల్స్ అప్. కారణం ఏంటో తెలియదు కానీ ప్లేయర్స్ పూర్తిగా జోష్తో ఆడట్లేదు అని ఒక మాట మీ ఈమెయిల్లో వాడాడు. అంటే ఫర్ సమ్ రీజన్, ఆ రీజన్ ఏంటి మనకు తెలియదు, అతను అనుకున్న రీజన్ ఏంటో దాంట్లో చెప్పలేదు. అది మ్యాచ్ ఫిక్సింగ్ కోణం అని కొంతమంది అంటారు. సో అలా చాలా సందేహాలు అయితే వచ్చేసినాయి. ఇంకోటి ఏంటంటే, మామూలుగా అక్కడ అన్ఫార్చునేట్లీ అప్పుడు వాళ్ళు వాడిన ఫోరెన్సిక్ సైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మర్డర్ మిస్టరీ. మీరు టీవీ సీరియల్స్ వాటిలో చూస్తుంటే, సినిమాలు చూస్తే ఫోరెన్సిక్ సైన్స్ అని ఉంటుంది. దాని ప్రకారం రకరకాల సైంటిఫిక్గా ఎవిడెన్స్ గ్యాదర్ చేస్తారు. కానీ అప్పట్లో జమైకాలో సరైన ఫోరెన్సిక్ మెథడ్స్ లేవు, చాలా పాతకాలం మెథడ్స్ ఉన్నాయి. తర్వాత క్రైమ్ సీన్ని కార్డన్ ఆఫ్ చేస్తారు, అంటే మనం ఇప్పుడు చూస్తాం కదా సినిమాల్లో, అక్కడ ఒక టేప్ కట్టేస్తారు అక్కడ ఎవరు ఎంటర్ అవ్వకుండా. అలా చేయలేదంట. 6 పాకిస్తానీ ప్లేయర్స్ లోపలికి ఎంటర్ అయ్యారు. 6 పాకిస్తాన్ ప్లేయర్స్ మర్డర్ జరిగిన తర్వాత ఆయన రూమ్లోకి వెళ్ళారు. అలాగే వెళ్ళకూడదు, వెళ్తే ఏమవుతుంది, వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కావచ్చు, వెళ్ళిన వాళ్ళు దే కెన్ డిస్ట్రాయ్ ఎవిడెన్స్ని తారుమారు చేసేది, ఎవిడెన్స్ లేకుండా చేసే ప్రయత్నం జరుగుతాయి. సో అలాంటి చాలా జాగ్రత్తలు తీసుకోలేదు. ఇంకోటి ఏంటంటే, CCTV ఫుటేజ్లో ఒక టాల్ మ్యాన్, ఒక షార్ట్ మ్యాన్ రూమ్ బయట, రూమ్లో CCTVs ఉండవు, రూమ్ బయట ఉంటాయి, కారిడార్లో ఉంటాయి. కారిడార్లో ఉల్మర్ రూమ్ బయట కారిడార్లో కనిపించారు. అది ఇంజమామ్ అండ్ అసిస్టెంట్ కోచ్ ముష్తాక్ అలీ అని అనుమానాలు వచ్చాయి. సో ఇవి చాలా డౌట్స్ వ్యక్తమైపోయినాయి దీని గురించి. సో అందుకని పాకిస్తాన్ వాళ్ళు ఏమైనా చేస్తారా, లేదా బుకీస్తో కొల్యూడే, బుకీస్తో చేయించారా, రకరకాల. అయితే మనం పాకిస్తాన్ వెర్షన్ కూడా చెప్పాలి. నేను కొన్ని వీడియోస్ చూశాను దీని గురించి నా రీసెర్చ్లో భాగంగా. ముష్తాక్ అలీ లాంటి వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు అది చాలా పెద్ద పీడకల లాంటిది, నేను అక్కడున్నప్పుడు నాకు అందరూ మైకులు పెట్టారు, డిడ్ యూ కిల్ బాబు ఉల్మర్ అని చెప్పి అడిగేవారు. నేను ఇంటికి వచ్చిన తర్వాత, పాకిస్తాన్ వచ్చిన తర్వాత మా ఇంటి ముందన్ని కెమెరాలు, వాళ్ళు కూడా అక్కడ నన్ను గుచ్చుకుచ్చి అడగడం, నువ్వే చంపేసావంట కదా, ఈ మొహం మీద మార్క్ ఇవి ఉన్నాయంట కదా, స్క్రాచెస్ అని చెప్పి, మేము ఎందుకు చేస్తాం ఇలాగా అని చెప్పి అతను. తర్వాత ఇంకొక వెర్షన్ కూడా వచ్చింది ఏంటంటే, అతను ఈజ్ అ టీటోటలర్ అయినా సరే ఒక వైన్ ఇచ్చాడు, దానివల్ల ఏమైనా విష ప్రయోగం జరిగిందా అనేది కూడా వచ్చింది. సో ఇవన్నీ నా మీద చాలా పెట్టారు వాళ్ళు. కానీ అప్పుడు మేము ఆ మర్డర్ జరిగినప్పుడు మేము ఎంత అప్సెట్ అయ్యామంటే, మామూలుగా అందరికీ ఈ మధ్యకాలంలో, అంటే చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా ప్లేయర్స్ అందరికీ సింగిల్ రూమ్స్ ఇస్తున్నారు, రూమ్ షేరింగ్ అనేది ఉండదు. కానీ ఏంటంటే వాళ్ళకి ఆ మర్డర్ జరిగినప్పుడు ప్లేయర్స్ అందరూ ఎంతగా భయపడిపోయారంటే, మేము ముగ్గురు నలుగురు ఒక్క రూమ్లో పడుకునేవాళ్ళం, అంతేగాని సింగిల్గా పడుకోవడానికి కూడా భయపడ్డాం మేము, అంతగా అప్సెట్ అయ్యామని కూడా ముష్తాక్ అహ్మద్ చెప్పడం జరిగింది. సో ఆ CCTV ఫుటేజ్ కూడా మీరు చూస్తే దాంట్లో ఉన్నది ఇంజమామ్ ముష్తాక్ అలీ అనుకోవడానికి ఏమాత్రం ఆస్కారం లేదు. సో ఇది వాళ్ళు చేశారో లేదో తెలియదు, అసలు అక్కడ ఉందో యాంగిల్ ఉందో లేదో తెలియదు. ఇంకోటి ఏంటంటే, బోన్ ఫ్రాక్చర్ అయిందని అన్నాడు కదా శేషయ్య, ఆ శేషయ్యని కూడా క్వశ్చన్ చేస్తే అతను అన్నాడు, నేను ఎన్నో అటాప్సీలు చేశాను,
ఎన్నో పోస్ట్ మార్టమ్స్ చేశాను, 95 నుంచి 1995 చేస్తున్నాను, నన్ను ఎవరు తప్పపడడానికి లేదన్నట్టుగా. కానీ అతను మామూలుగా కొన్ని గంటలు పడతాయి, కానీ అతను 20 నిమిషాల్లో ఆటాప్సీ పూర్తి చేశాడని చెప్పి కూడా వార్తలు వచ్చాయి. తర్వాత స్కాట్లాండ్ యార్డ్, బికాజ్ అతను ఉల్మర్ ఇంగ్లీష్ సిటిజన్ కాబట్టి ఇంగ్లాండ్కి చెందిన స్కాట్లాండ్ యార్డ్ అనేది వాళ్ళ ఫేమస్ డిటెక్టివ్ ఏజెన్సీ. వాళ్ళు డిటెక్టివ్ కోర్స్ గవర్నమెంట్ ఏజెన్సీ, వాళ్ళు రంగంలోకి దిగి 3 ఎక్స్పర్ట్స్ వచ్చి వాళ్ళు కూడా ఆ ఇన్వెస్టిగేషన్ని, తర్వాత అటాప్సీ రిపోర్ట్ కూడా వాళ్ళు మళ్ళీ రివ్యూ చేశారు. చేస్తే ఏంటంటే ఆ బోన్ ఫ్రాక్చర్ అనేది కరెక్ట్ కాదని అన్నారు వాళ్ళు. ఆ బోన్ ఫ్రాక్చర్ అయ్యేవాల్సి వస్తే ఇక్కడ స్కిన్ కూడా కొంత నలిగి ఉండాలి, అలా కూడా అక్కడ స్కిన్ విషయంలో ఎలాంటి డిఫరెన్స్ లేదు అని చెప్పి, తర్వాత జమైకాలో ఒక స్ట్రాంగులేషన్ ఎక్స్పర్ట్ ఉంటాడు, ఈ పీకెనులకి చంపడానికి సంబంధించిన ఎక్స్పర్ట్, ఆయన కూడా స్ట్రాంగులేషన్ డెత్ కాదని తేల్చాడు. సో తర్వాత ఎందుకనో అంతా మారిపోయింది, వర్షన్ అంతా మారిపోయి జూన్ 7th నాటికి మారిపోయి ఆ ఒక్క వారం రోజుల్లో ఇది అటాప్సీ రిపోర్ట్ మారింది. కాదు, ఇది న్యాచురల్ డెత్తే, దీంట్లో ఎలాంటి ఫౌల్ ప్లే లేదు, ఎలాంటి మర్డర్ అనేది కాదు అని చెప్పి దాన్ని తేల్చేశారు. తేల్చేయడమే కాకుండా కేసు క్లోజ్ చేశారు. బాగానే ఉంది, కానీ వాళ్ళ ఫోరెన్సిక్ మెథడ్స్ సరిగ్గా లేవు, సరైన ఇన్వెస్టిగేషన్ జరగలేదు అనేది, క్రైమ్ సీన్ని అందరికీ అవైలబుల్ చేశారనేది కూడా స్పష్టం. సో ఆ టైమింగ్ ఏంటి, అతనికి మ్యాచ్ ఫిక్సింగ్తో అతనికి ఉన్న సంబంధాలు ఏంటి, సో దాంట్లో బోల్డ్ అనే అనుమానాలకి తావిస్తున్న ఒక చావు ఇది. అంతు చిక్కని మిస్టరీగా మిగిలిపోయింది. క్లైవ్ రైస్, ఫార్మర్ సౌత్ ఆఫ్రికన్ కెప్టెన్, అతను ఏమంటాడంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆఫ్ బాబ్ ఉల్మర్, ఇది ఖచ్చితంగా మర్డర్. ఎందుకంటే పాకిస్తాన్ అనేక సందర్భాల్లో వాళ్ళు అవుట్ అయిన వాళ్ళకి మ్యాచ్ ఫిక్సింగ్తో సంబంధం ఉంది. ఎందుకంటే అనేక సందర్భాల్లో పాకిస్తాన్ 10 డిస్మిసల్స్ కూడా కాటే ఉంటాయి, అందరూ క్యాచ్లకి అవుట్ అవుతారు. అందరూ క్యాచ్లకి అవుట్ అవడం ఏంటి, అలా జరగదు, చాలా అరుదుగా జరుగుతుంటుంది. కొన్ని ఎల్బిడబ్ల్యూలు, క్లీన్ బోర్డులు అవి కూడా ఉంటాయి. అలా కాకుండా అందరూ క్యాచ్లకి అవుట్ అవడం ఏంటి, అలాంటివి జరుగుతుంటాయి. ఇక్కడ కూడా అలాగే జరిగిందంటాడు. ఏంటంటే ఉల్మర్ చనిపోయిన నాటికి 2 మ్యాచ్లు ఆడారు వాళ్ళు, వెస్టిండీస్తో ఒకటి, ఐర్లాండ్తో ఒకటి. ఆ 2 మ్యాచ్లో 20 వికెట్లు పోగొట్టుకున్నారు పాకిస్తాన్. దాంట్లో 19 వికెట్స్ ఎక్సెప్ట్ ఇంజమామ్ అగేన్స్ట్ వెస్టిండీస్, అక్కడ అతను ఎల్బిడబ్ల్యూ అయ్యాడు. మిగతా 19 వికెట్స్ కూడా కాట్, అన్నీ కూడా క్యాచ్ అవుట్ అయినవి. ఇలా ఎలా జరుగుతుంది? ఇలాంటి చాలా, బహుశా ఉల్మర్ తన క్లోజ్ ఫ్రెండ్తో చెప్పుంటాడు, పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళ మూమెంట్స్ కానీ వాళ్ళ కమిట్మెంట్ కానీ నాకేదో డౌట్గా ఉన్నదని ఏమైనా చెప్పుంటాడు. అందుకని క్లైవ్ రైస్ చాలా ఫర్మ్గా బిలీవ్ చేస్తాడంటే దిస్ ఈజ్ నాట్ ఎ కేస్ ఆఫ్ న్యాచురల్ డెత్, అదొక మర్డర్ అని చెప్పి క్లైవ్ రైస్ చాలా గట్టిగా నమ్మాడు. క్లైవ్ రైస్ చాలామంది ఆ విషయంలో ఉంటారు. ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయింది. ఎలాగైతే సుభాష్ చంద్రబోస్ ఎలా చనిపోయాడు అనేది చరిత్ర ఎప్పటికీ చెప్పలేదు, దానికి సరైన ఆధారాలు లేవు. అలాగే బాబ్ ఉల్మర్ చావు వెనక ఏముంది, నిజంగా అతను న్యాచురల్ డెత్, ఎందుకంటే అతనికి ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే అతను డయాబెటిక్, తర్వాత కాఫింగ్ ఫిట్స్ అయితే తెరలుగా దగ్గర అవడం, కొన్ని నిమిషాల పాటు దగ్గర అవడం, అలాంటి ఇబ్బందులు ఉండేవి. తర్వాత అతను ఆక్సిజన్ పెట్టుకున్నాడని ముష్తాక్ అహ్మద్ చెప్పాడు. అతను ఎప్పుడు యూస్ టు క్యారీ ఆక్సిజన్ పెట్టుకున్నాక అతను నైట్ నిద్రపోతాడు. అతనికి కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కానీ హార్ట్ ఇష్యూస్ ఏం లేవు అతనిలో. కానీ అందుకని అది న్యాచురల్ డెత్ కూడా అయ్యి ఉండొచ్చు. ఐఎమ్ నాట్ టోటలీ సేయింగ్, బట్ మనం ఇఫ్ యూ పుట్ 2 and 2 టుగెదర్, అతను చనిపోయిన రోజు, తర్వాత ఈ మ్యాచ్ ఫిక్సింగ్ ఇవన్నీ చూస్తుంటే, అతను హోటల్ రూమ్లో పడిపోయిన తీరు, ఇవన్నీ చూస్తుంటే ఇది న్యాచురల్ డెత్ అనేది మనకు తెలియదు. సో మీరేమనుకుంటున్నారో, నేను ఫ్యాక్ట్స్ అయితే మీ ముందు ఉంచాను, జడ్జిమెంట్ మీకు వదిలేస్తున్నాను. ఇది న్యాచురల్ డెత్, దీంట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కోణం ఉందా? ఎందుకంటే ఇండియాలో కూడా ఈయన చనిపోయిన వెంటనే ఇండియాలో కూడా కొన్ని అరెస్టులు జరిగాయి, బెట్టింగ్ డెన్స్ పైన రైడ్స్ జరిగాయి. సో దానికి కోణం, ఎందుకంటే ఇండియా కూడా చాలా సర్ప్రైజింగ్గా వాళ్ళు కూడా ఓడిపోయారు అగేన్స్ట్ బంగ్లాదేశ్ అండ్ శ్రీలంక. సో దీని మీద ఇండియాలో కూడా కొంత మ్యాచ్ ఫిక్సింగ్ కోణంలో దర్యాప్తు జరిగింది. బట్ అల్టిమేట్ ట్రూత్ ఎవరికి తెలియదు. ఇది ఎప్పటికీ ఒక అంతు చిక్కని మిస్టరీగానే మిగిలిపోతున్న విషయంలో ఎలాంటి సందేహం నాకైతే లేదు.